2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. అయిన వారు ఎవరూ లేక అనాథులుగా మృతి చెందిన వారికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ మానవత్వం చాటుకుంటున్న శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి సభ్యులు మరో గొప్ప కార్యక్రమానికి కొనసాగిస్తూ ఉన్నారు. అనాథులుగా మృతి చెందిన వారికి సాంప్రదాయ ప్రకారంగా కూడా అంతిమ సంస్కారాలు నిర్వహించడంతో పాటు వారి అస్థికలను కూడా మొత్తంగా కూడా సేకరించి వాటిని కాశీ తీసుకువెళ్ళి అక్కడ గంగానదిలో కూడా నిమజ్జనం చేసి వారికి శాస్త్రోక్తంగా పిండ ప్రదానం కూడా చేపడతా ఉన్నారు. దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్విరామంగా కూడా ఈ కుర్రా శ్రీను మిత్ర బృందం ఆధ్వర్యంలో చేపడతా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఈరోజు కూడా ఈ ఇటీవల కాలంలో మృతి చెందినటువంటి అనేక మంది మృతదేహాలకు అంతిమ సంస్కారాలు పూర్తి చేసి దహన సంస్కారాలు పూర్తి చేసి వారి నుంచి వారి అస్థికలు మొత్తంగా కూడా శ్మశాన వాటికలో భద్రపరిచి వాటిని ఈరోజు కాశీకి తీసుకువెళ్ళబోతా ఉన్నారు. దాదాపు వారి మిత్ర బృందం మొత్తంగా కూడా దాదాపు అంతిమ సంస్కారాల్లో పాల్గొనడంతో పాటు ఇంకో మహత్తర కార్యక్రమైనటువంటి ఈ నిమజ్జన కార్యక్రమం, అస్థికల నిమజ్జన కార్యక్రమంలో కూడా భాగస్వామ్యం అవుతా ఉన్నారు. ఈరోజు కాశీకి సంబంధించి ఈ అస్థికలను మొత్తంగా కూడా తీసుకువెళ్ళబోతా ఉన్నారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం మనం మహాప్రస్థానంలో ఉన్నాం, బురిపాలెం రోడ్లోని. ఇక్కడ కుర్రా శ్రీను మిత్ర బృందం వారితో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. శ్రీను గారు చెప్పండి, ఇప్పటివరకు దాదాపుగా ఎన్ని అనాథ మృతదేహాలకు మీరు అంతిమ సంస్కారాలు, దహన సంస్కారాలు పూర్తి చేసి ఉంటారు? 400 పైచిలకు కరోనాకి ముందు నుంచి కూడా స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు ఈ యొక్క సేవల్ని మేము ప్రారంభించడం జరిగింది. నాటి నుంచి కూడా ఈ సేవలు ఎక్కడ కూడా కరోనాలో కూడా ఎక్కడ కూడా మాతో పాటు ఉండేవాళ్ళు ఎక్కడ భయపడకుండా అసలుకి ఎవరు కూడా బయటికి రానప్పుడు కూడా వచ్చి ఈ సేవలు చేసింది కూడా ఈ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి సభ్యులు అని తెలియపరుస్తున్నానండి. అయితే ఈరోజు మీరు దాదాపుగా అస్థికలు మొత్తంగా ఎవరైతే అనాథులుగా మృతి చెందారో వారికి దహన సంస్కారాలు పూర్తి చేయడంతో పాటు వారి అస్థికల మొత్తాన్ని కూడా భద్రపరిచి ఈరోజు మీరు కాశీకి తీసుకువెళ్తా ఉన్నారు. అక్కడ మణికర్ణిక ఘాట్లో నిమజ్జనం చేసి వారికి పిండ ప్రదానం కూడా చేయబోతా ఉన్నారు. అంటే ఈ కార్యక్రమం దహన సంస్కారాలు చేయటం వరకే పూర్తి కాకుండా వారికి శాస్త్రోక్తంగా వారి ఆత్మశాంతి కలిగించే విధంగా కూడా ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏ విధంగా మీరు చేపడతా ఉన్నారు? మరి ముఖ్యంగా ఎవరైతే నిస్సహాయులు, మరి ఎవరైతే పేదవారు చనిపోతారో ఒక్కొక్కరు చేసుకోవడానికి కూడా వారికి డబ్బు లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి కూడా మేము చేసిన రోజులు ఉన్నాయి. మరి గతంలో కూడా గత 7 సంవత్సరాల నుంచి కూడా గ్రహణానికి ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి తీసుకెళ్ళి గ్రహణం రాకముంగలే ఈ నిమజ్జనం చేసి ఎవరైతే మరి వాళ్ళు ఉన్నారో ఆత్మలకి మరి పిండ ప్రదానం కూడా మణికర్ణిక ఘాట్లో చేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా మరి రానున్న రోజుల్లో మరి ఈ అస్థికలు మనం ఎవరైతే అనాథలైతే తీసుకెళ్తున్నామో వాళ్ళకి కూడా కాకుండా ఇంక ఎవరైనా తీసుకెళ్ళాలని అనుకుంటే అక్కడ దాకా వెళ్ళే స్తోమత లేక మేము ఇబ్బందుల్లో ఉన్నాం అనుకుని ఉంటే ఏదైనా కానీ గ్రహణానికి ముందు ఒక 4-5 రోజుల ముందు మమ్మల్ని కలిస్తే వారి అస్థికలు కూడా కాశీలోని మణికర్ణిక ఘాట్ నందు గంగలో కలిపి వాళ్ళకి కూడా పిండ ప్రదానం చేయడం జరుగుతుంది వాళ్ళ పేర్ల మీద. ఇదంతా ఉచిత సర్వీసు, ఎక్కడ కూడా ₹1 ఆశించి చేసే పనిలే కాదండి ఇది. ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఈరోజు మీరు కాశీ బయలుదేరుతా ఉన్నారు మీ మిత్ర బృందంతో కలిసి. ఈరోజు ఎంతమంది మృతదేహాలకు సంబంధించి అస్థికలు తీసుకెళ్తా ఉన్నారు? ఈరోజు 15 మంది బాడీస్ని మాత్రం ఈ కాల్చిన బాడీస్లో తీసిన ఈ యొక్క పార్ట్స్ నుంచి తీసిన అస్థికలను తీసుకెళ్తున్నాం. ఈ 15 మందికి అక్కడ గంగలో కలపటం, వారికి పిండ ప్రదానం చేయడం జరుగుతుంది. ఇది అంతేకాకుండా మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కొంతమంది ట్రైన్ల కింద పడి చనిపోయి రైల్వే పోలీసు వారు ఇచ్చిన వాటికి కూడా మరి అన్ని పూడ్చిపెట్టామని కొన్ని వారి పేర్లు కూడా తెలిసినా తెలియపోయినా వారి పేర్ల మీద కూడా కాశీలోని శాస్త్రబద్ధంగా మరి పిండ ప్రదానం, మరి బ్రాహ్మణులకు కూడా ఒక పూట భోజనానికి సహాయం కూడా చేయడం జరుగుతుంది. దాదాపుగా ఇప్పుడు ఈరోజు మీరు కాశీ బయలుదేరుతా ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్ని పర్యాయాలు కాశీ వెళ్ళారు? ఎన్ని పర్యాయాలు ఇట్లా అస్థికలు అక్కడ నిమజ్జనం చేసి పిండ ప్రదానం చేశారు ఇప్పటి వరకు? ఇది 8వ అండి వెళ్తాం. ఈ 8వ కూడా మరి ప్రతిసారి కూడా మా టీంలో ఎవరు కూడా ₹1 ఆశించి వచ్చేవాళ్ళు కాదు. స్వచ్ఛందంగా వాళ్ళ పనులు కూడా ఆపుకొని ఏదైనా సేవ చేయాలన్నా కానీ ముందుకు వచ్చేసేదండి. ఇది 8వ. నాన్నగారు మీరు చెప్పండి, ఈ మహాప్రస్థాన సేవా సమితి మీరు కార్యదర్శిగా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ కుర్రా శ్రీను మిత్ర బృందం ఆధ్వర్యంలో అనేక మృతదేహాలు, అనాథ మృతదేహాలకు ఈ శ్మశాన వాటికల్లో మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉన్నారు. వారికి మీ సహకారం ఎలా ఉంటుంది? తెనాలి మహాప్రస్థాన సేవా సమితికి నేను 4 సంవత్సరాల కిందట ఎన్నుకోవడం జరిగిందండి. మరి అప్పుడు ఎన్నుకున్న తర్వాత ఇలా కుర్రా శ్రీనివాస్ గారు ఇలా చేసే
ఉచితంగా ఏ దిక్కు లేని వాళ్ళని మృతదేహాలకి ఉచితంగా చేసే దహన సంస్కారాలకి మా మహాప్రస్థానం కమిటీ అండగా ఉండాలనే ఉద్దేశంతో ఒక కమిటీ పెట్టి ఆ కమిటీలో మా మీటింగ్లో అది వారు తీసుకొచ్చే మృతదేహానికి ఉచితంగా దహన సంస్కారాలు చేసేట్టుగా మేము ఒక జీవో పాస్ చేయడం జరిగింది. ఆ విధంగా వారు చేసే ఇలాంటి ఉచిత కార్యక్రమాలన్నిటికీ కూడా మా మహాప్రస్థానం తరపు నుంచి కూడా మేము ఎటువంటి రుసుము తీసుకోకుండా ఉచితంగా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు వారు చేస్తున్న ఇలాంటి మంచి కార్యక్రమాలకి మా మహాప్రస్థానం తరపు నుంచి కూడా మేము అభినందిస్తున్నామండి. మరి ఇప్పుడే నేను అంతకుముందు వెళ్తారని తెలుసు, కానీ ఇప్పుడు అదే కాకుండా ఏమీ తెలియకుండా అనాథ బాడీలే కాకుండా రైలు కింద పడి వారెవరో తెలియని వారి మృతదేహాలకు సంబంధించిన అస్థికలను కూడా తీసుకెళ్లి గంగలో కలుపుతా అంటున్నారు. మరి కాశీకి తీసుకెళ్ళి అది ఇంకా చాలా అద్భుతమైన పని చేస్తున్నారండి. ఈ విషయంలో వారిని మెచ్చుకుంటున్నాను. వారు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, మరి వారు చేసే ఇలాంటి మంచి కార్యక్రమాలకి మా మహాప్రస్థాన సేవ తరఫు నుంచి కూడా మా 100% సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా చూసుకుంటే కనుక చాలా గొప్ప కార్యక్రమం. ఎవరైతే అనాథులుగా మృతి చెందారో వారికి అంతిమ సంస్కారాలు, దహన సంస్కారాలు పూర్తి చేయడంతో పాటు ఆ బాధ్యత అంతటితో ముగిసింది అనుకోకుండా వారి అస్థికలు మొత్తంగా కూడా భద్రపరిచి వాటిని దాదాపుగా 15 నుంచి 20 వరకు కూడా అస్థికల మొత్తాన్ని కూడా సేకరించి వాటన్నిటిని కూడా ఒకేసారి వీరి సొంత ఖర్చు పెట్టుకొని దాదాపు తెనాల నుంచి కాశీకి బయలుదేరటం అంటే సామాన్యమైన విషయం కాదు. కాశీ వరకు వెళ్ళి అక్కడ మణికర్ణిక ఘాట్లో ఆ అస్థికలు మొత్తంగా కూడా నిమజ్జనం చేసి వారి పేరు మీద అనాథులుగా మృతి చెందిన వారి పేరు తెలిస్తే వారి పేరు మీద, పేరు తెలియకపోయినా సరే వారి ఆత్మశాంతి కోసం కూడా పిండ ప్రదానం చేయడంతో పాటు అక్కడ బ్రాహ్మణులకు కూడా అన్నదాన కార్యక్రమం కూడా చేపడతా ఉన్నారు కుర్రా శ్రీను మిత్ర బృందం. వీరు చేపడుతున్న ఈ కార్యక్రమాలని ఎంతోమంది కూడా విశేషంగా అభినందిస్తూ ఉన్నారు. దాదాపుగా ఇప్పటికీ 400 నుంచి 500 మంది అనాథ మృతదేహాలకు కరోనా నుంచి కూడా అంతిమ సంస్కారాలు కూడా వీరి చేతుల మీదుగా కూడా పూర్తి చేశారు. ఇప్పటికీ 8వసారి వారి అంతిమ సంస్కారాలు చేసిన మృతదేహాలకు సంబంధించిన అస్థికలు మొత్తంగా కూడా ఇది 8వసారి కాశీ వరకు తీసుకువెళ్ళి అక్కడ నిమజ్జనం చేసి వారికి శాస్త్రోక్తంగా వారి ఆత్మశాంతి కలగాలి, ఆ దహన సంస్కారాలు పూర్తి చేస్తే తమ బాధ్యత అయిపోయింది కాదు అనుకోకుండా వారి ఆత్మశాంతి కలగాలంటే కూడా వారి అస్థికలు నిమజ్జనం చేయాలి, వారికి పిండ ప్రదానం కూడా చేయాలి. అయిన వారు ఎవరూ లేరు కాబట్టి, అనాథులుగా మృతి చెందారు కాబట్టి వీరే వారి బాధ్యతను మొత్తంగా కూడా తీసుకొని వారి పేరు మీద పిండ ప్రదానం చేసి వారి ఆత్మశాంతి కోసం కూడా కృషి చేస్తూ ఉన్నారు. వీరి సేవలను కూడా ఎంతోమంది మెచ్చుకుంటా ఉన్నారు. అట్లాగే అనాథులుగా మృతి చెందిన వారి మృతదేహాలను అస్థికలను కాశీకి తీసుకువెళ్ళటమే కాకుండా ఎవరైనా సరే మామూలుగా మృతి చెందినప్పటికీ, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మృతి చెందినప్పటికీ ఆ అస్థికలను కూడా కాశీ దాకా తీసుకువెళ్ళలేని వారు ఎవరైనా ఉంటే కనుక ఆ అస్థికలను తమకు హ్యాండ్ ఓవర్ చేస్తే వారి పేరు మీద కాశీకి తీసుకువెళ్ళి తామే నిమజ్జనం చేసి వారి పేరు మీద కూడా అక్కడ పిండ ప్రదానం చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా కుర్రా శ్రీను మిత్ర బృందం వారు చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక కుర్రా శ్రీను వీరి మిత్ర బృందం చేపడుతున్న ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని పట్టణ ప్రజలందరూ కూడా ఎంతో అభినందనలు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.